పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇప్పుడు కొంతమంది గురువుగారు ఈ తంత్ర పూజకు సంబంధించి తాంత్రికులు అంటే ఈ తంత్రానికి సంబంధించి చాలామంది ఈ మధ్య కాలంలో అట్రాక్ట్ అవుతున్నారు. మొన్న ఒక అఘోరీ చేత అందరూ కూడా శ్మశానంలో బొట్లు పెట్టించుకోవడం అన్నది చేస్తున్నారు. అలా చేయటం వల్ల నిజంగా వాళ్ళకి రక్షణ అంటారా? వాస్తవికంగా చెప్పాలంటే తల్లి, మీరు అఘోరీ గురించి అన్నారు కాబట్టి ఈ అఘోరీ అంతా కూడా నాటకం తల్లి, వాస్తవికమైనటువంటి అఘోరీస్ కాదు. అవగాహన లేక అఘోరిని చేరదీసేవాళ్ళు కొంతమంది, అవగాహన రాహిత్యంతో అఘోరాలుగా తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది, అఘోర సాంప్రదాయానికి విరుద్ధంగా ప్రయాణం చేస్తూ జనసంచారంలో తిరిగేటువంటి వాళ్ళు కొంతమంది. ఇదంతా ఒక ఎత్తు. ఆమె దర్శించుకుంటే చాలు, ఆమె ఏది ఇచ్చినా అది ప్రసాదంగా భావిస్తూ ఉన్నారు. దైవాన్ని దర్శనం చేసుకోవడం కోసం మహా గొప్ప గొప్ప సాధకులు ఎత్తేటువంటి అవతారాల్లో అఘోర సాధకులు, తాంత్రికులు, రకరకాలైనటువంటి పదాలతో గురువులు, సాధకులు, తాంత్రికులు, మాంత్రికులు, ఎన్నో రకాలైనటువంటి భావాలతో పిలిపించుకునేటువంటి ప్రయాణాలు ఇవన్నీ. వీటికి కొన్ని ధర్మాలు, విధానాలు ఉన్నాయి తల్లి. అంటే నిన్న మొన్న జరిగినటువంటి విషయాల గురించి అయితే మేమంత ప్రామాణికంగా తీసుకోము, కానీ అవన్నీ కూడా ఆటవిడుపుగా ఆహ్లాదకరంగా ఉంటాయి తప్ప చూడటానికి వాస్తవికాలు అయితే అవి కాదు. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు. బొట్టు అంటే శ్మశానంలోని చితాభస్మాన్ని బొట్టుగా ధరించడంలో ఉన్న ఆంతర్యం. ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఏంటంటే తల్లి, తాంత్రికం అనే ఒక పదం వాడారు. చాలామంది ఒక మూర్ఖపు స్వభావంతో తంత్రం అనగానే భయపడతారండి. తంత్రంలో అస్సలు భయపడాల్సిన అవసరము 1% కూడా లేదు, అది 0. ఎందుకు భయపడాలి? తంత్రానికి భయపడక్కర్లా, అఘోరాలకి భయపడక్కర్లా, సాధువులకి భయపడక్కర్లా, నాగ సాధువులకి భయపడక్కర్లా, దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి భయపడుతున్నాం. తెలిస్తే భయం ఎందుకు? అంటే భగవంతుడిని చేరుకోవడం కోసం. ఇప్పుడు ఒక వైద్యం ఉంది, ఎంతమంది ఉన్నారు? ఎన్ని రకాలుగా ఉన్నారు? రకరకాల విభాగాలు ఉన్నాయి. ఒక లాయర్ ఉన్నాడు, ఎన్ని రకాల విభాగాలు ఉన్నాయి? ఒక దైవం ఉంది, ఎన్ని రకాల స్వరూపాలు ఉన్నాయి, ఎన్ని రకాల పేర్లు ఉన్నాయి? ఒక విద్య ఉంది, ఎన్ని రకాల సాధనలు, ప్రయాణాలు ఉన్నాయి. అంతే, వీటిల్లో కూడా ఒక భాగం ఇది. ఇప్పుడు మీరే నిత్యము ఇంట్లో వంట చేస్తున్నారు. ఈ వంట చేసేటప్పుడు ఏం తయారు చేస్తున్నారు? పదార్థానికి పేరు ఉంటుందా లేదా? ఆ పేరును మంత్రం అయితే, వాడేటువంటి పాత్రలు యంత్రం అయితే, నువ్వు చేసే విధానాన్ని తంత్రం అంటారు. కాబట్టి తంత్రముకి మంత్రంతో పని లేదు. అర్థమైందా తల్లి? తంత్రానికి మంత్రంతో పని లేదు. అంతా కూడా చేతులతో చూపించగలిగేటువంటి హావభావాల ముద్రలోనే అనుగ్రహం ఉంటుంది. అంటే ఈ దేహం మొత్తము కూడా భగవత్ స్వరూపానికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత వీరి స్వహస్త్రాలతో ఏది చేసినా తంత్రం అవుతుంది. అందుకని మీతో మాట్లాడుతూ చేయగలిగేది తంత్రమే, చెప్పగలిగేది చేతులు ఊపేది తంత్రం అవుతుంది. కాబట్టి దీనికి వాడే పనిముట్లు ఏదైతే ఉందో అది యంత్రం అవుతుంది. అందుకని తంత్రానికి భయపడాల్సిన అవసరం. నిత్యము ప్రతి ఒక్కరి గృహంలో అనేక పనుల మధ్యలో వారి స్వహస్త్రాలతో చేసే ప్రతి క్రియ కూడా తంత్రం అవుతుంది. అందుకని వారు ఆ పని చేసుకోవాలంటే ఖచ్చితంగా తంత్రం చేయకుండా అది పని అవ్వదు. అందుకని మంత్ర యంత్ర నడుమనే దేహ నివేదన జరుగుతుంది. దేహ నడుము ప్రయాణం కూడా అదే. అందుకని తంత్రానికి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని మనం భూతార్థంలో పెట్టి రకరకాలుగా చేసి రకరకాలుగా చిత్రీకరించి చేసి ఇదంతా బూటకాలం, ఏమీ లేదు. గురుగారు, శ్మశానంలో చితాభస్మాన్ని కొందరు అఘోరాలు మనం గమనిస్తే కూడా బొట్టుగా పెడుతూ ఉన్నారు. అలా మనం ధరించచ్చా? అందులో ఉన్న ఆంతర్యం ఏంటంటారు? అంటే ఇప్పుడు శివుడికి చితాభస్మంతో అభిషేకం చేస్తూ ఉంటారు, దేవాలయాల్లో మనం చూస్తూ ఉంటాము. అయితే అది కూడా మనం ధరిస్తూ ఉంటాం, ధారణ చేస్తూ ఉంటాము. అసలు ఈ భస్మధారణ దాని ఔన్నత్యం, భస్మధారణ దాని ఔన్నత్యం గురించి మాట్లాడుకుంటే తల్లి, శివుడి యొక్క పంచస్వరూపాల్లో అఘోరతత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి కాలంలో దహనమైనటువంటి చితాభస్మాన్నే వాడతారు తప్ప శ్మశానంలో కాలినటువంటి ఏ దేహం పడితే ఆ దేహాన్ని వాడరు. అందుకని ఒక నిర్దిష్టమైనటువంటి సమయం, ఆ సమయంలో తీసుకున్నటువంటి భస్మంతో స్వామివారికి అభిషేకిస్తూ ఉంటారు. దీనిలో ఉన్నటువంటి తత్వం ఏమిటనంటే, నాది ఏదీ కాదు, ఏదీ నా దగ్గర లేదు, నేనేది తీసుకుని రాలేదు, నాతోటి ఏది రాదు, కాబట్టి ఏది శాశ్వతం కాదు, నిరాకార స్వరూపమైనటువంటి నేను చితాభస్మంతో సమానము, కాబట్టి ఏది నేను యాచించడం లేదు
అని చెప్పడం కోసం ఒక నిదర్శనప్రాయం ఈ చితాభస్మం పూసుకోవటం మొట్టమొదటిది. ఈ తత్వంలో ఒక అద్భుతమైనటువంటి సంకేతం, కొంతమంది శివతత్వంలో నేనే శివుడునని చెప్పడము, నేనే శివస్వరూపంలో ఉన్నానని చెప్పడం, నేనే శివారాధనలో ఉన్నానని చెప్పడం, నేనే శివ సాధకుడిగా చెప్పడం, అనేక తంత్రాలలో ఈ యొక్క స్వరూపం కూడా వారి చేతిలో ఉండే ఆయుధాన్ని బట్టి చెప్పచ్చు. ఒకళ్ళు చిదాభస్మమే ఆయుధం అవుతుంది, ఒకళ్ళకి త్రిశూల ధారణ ఉంటుంది, ఒకళ్ళకి నాడి ఉంటుంది, ఒకళ్ళకి బర్రె ఉంటుంది, ఒకళ్ళకి బలి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ఆయుధాన్ని ధరిస్తూ వెళ్తుంటారు తల్లి. ఈ చితాభస్మంలో శ్మశానాన్ని ఎందుకు ఎంచుకుంటారు అని అంటే, శ్మశాన రుద్రుడైనటువంటి వీరు ఈశ్వర భక్తులు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా దేహానికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాళ్ళు అఘోరాస్. కాబట్టి అక్కడ ఖననం జరుగుతున్నప్పుడు అఘోర చూపుగానే అక్కడ పడితే వారికి చాలా అద్భుతమైనటువంటి మోక్షం వస్తుందని చెప్పేసి చెబుతుంటాం. అలాగే అక్కడ ఉన్నటువంటి చితాభస్మాన్ని నుదుట ధారణ చెయ్యచ్చా, మనం సామాన్యులం పెట్టుకోవచ్చా అని అడిగితే పెట్టుకోకూడదు తల్లి. ఇది సాధకులు మాత్రమే ధారణ చేయాలి. సాధకులు మాత్రమే ధారణ చేయగలిగేటువంటి భస్మాన్ని చితాభస్మంగా కొలుస్తారు. అందుకని మనకు సర్వసాధారణంగా భక్తుల కోసము సామాన్య ప్రజానికానికి మనకు విభూతిని భస్మధారణగా చేస్తాం. అందుకని ఈశ్వరుని అభిషేకించడం కోసం చితాభస్మాన్ని కానీ వాడితే మనము ధారణ చేయటానికి విభూతినే ధారణ చేస్తూ ఉంటాం. దీనికి దానికి చాలా తేడా ఉంది తల్లి. ఒక సాధనతో, ఒక నిగూఢమైనటువంటి ప్రయాణముతో, ఒక భగవంతుణ్ణి నేరుగా చేరుకునేటువంటి ప్రయాణం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి నియమాలను, నిబంధనలను నిబద్ధతగా ప్రయాణం చేస్తూ శీఘ్రంగా చేరుకోవటానికి వాడేటువంటి ధారణ తిలకాన్ని చితాభస్మంగా కొలుస్తారు. అందుకని అంతటి చితాభస్మాన్ని అతి సామాన్యులు, అతి సాధారణంగా ఉండేటువంటి వాళ్ళు ధారణ చేయరు. అలాగే ఒంటికి చితాభస్మాన్ని సంపూర్ణంగా కూడా పూసుకోరు తల్లి. హృదయస్థానానికే రాసుకుంటారు, ఈ బింబానికి రాసుకుంటారు, కంఠస్వరూపానికి రాసుకుంటారు, అభయహస్తాలకి రాసుకుంటారు, పాదముద్రలకు వేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి సూక్ష్మక్రిములు, అనేక రకాలైనటువంటి జీవరాశులు ఈ స్పర్శకు మోక్షాన్ని పొందుతూ ఉంటాయి. అందుకని చితాభస్మాన్ని ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ ఉన్నప్పుడు, అది పారుతూ ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి జీవరాశులకు మోక్షంగా మారిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రత్యన్మాయ మోక్షం, అఘోరాగా కూడా ఇంకొక జీవరాశికి మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి శివతత్వం ఏదైనా ఉందా అంటే అది ఈ విధంగా అనుగ్రహాన్ని ఇచ్చాడు ఆ ఈశ్వరుడు. అందుకని చితాభస్మాన్ని నుదుట ధారణ చేసేది సాధకులు మాత్రమే చేయాలి తప్ప అతి సామాన్యులు చెయ్యరాదు. ఇది క్లియర్. గురుగారు, మనం గమనిస్తే కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు శవం ఎదురొచ్చిందనుకోండి, అది ఎలాంటి శకునం అంటారు? మహాసంకల్ప యావద్దర్శన ఇతిహాస శివం. చాలా పురాణాల్లో మనం వింటుంటాం. శవం అని అనకూడదు తల్లి, శివం, శివైక్యం. ఏ దేహమైనా సరే ఆత్మను వేరు చేయబడినప్పుడు అది చేసేటువంటి ప్రయాణాన్ని శవంగా కొలుస్తాం. వెంటనే మనం చూసే చూపు మారిపోతుంది. మన చూపు దుర్మార్గతత్వం వైపు వెళ్ళిపోతున్నప్పుడు అది రాక్షసతత్వంగా కనపడుతుంది. ఎప్పుడైతే అలా మనం మారిపోయామో, ముట్టుకోకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి అనే భయభ్రాంతులు మనం గురయ్యామో, మనలో ఉన్నటువంటి ఈ దేహతత్వం బయటపడేటువంటి విధానము ఆ ఈశ్వరుడికి నచ్చదు. ఎందుకనంటే సకల కోటి జీవరాశులకు అన్నిటికీ కూడా ఆ ఈశ్వరుడే ప్రామాణికం. కాబట్టి ఈశ్వరుని యొక్క ఈ దేహ ప్రసాదానికి ఎప్పుడూ కూడా ఆత్మ లేనటువంటి దేహం ఎదురొచ్చినప్పుడు అది పొరపాటు కాదు తల్లి, శివానుగ్రహం. అందుకని ఎప్పుడైనా మీరు దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ అలాగ మీరు ఎవరైనా కానీ ఎదురొస్తే ఒక్క క్షణం అక్కడ ఆగిపోవాలి. ఆగిపోయి పాదరక్షకులను పక్కన పెట్టి 2 చేతులు దగ్గరకు జోడించి నమస్కారం చేసుకొని ఓం నమశివాయ అని మనసులో అని అనుకుని తిరుగు ప్రయాణం చేసి మళ్ళీ మీరు యథావిధిగా దేవాలయానికి వెళ్ళొచ్చు. ఇందులో ఎలాంటి విధి విధానాలు లేవు తల్లి. ఇది శివానుగ్రహం. అంటే ఒక మోక్షాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వస్తున్నాను, ఒక చిన్న ఎక్కడికి వెళ్తున్నాను, బ్రతికుండగా నేను మోక్షం కోసం అక్కడికి వెళ్తున్నాను. దేహాన్ని వదిలిపెట్టి ఆత్మగా భగవంతుని చేరుకోవడం కోసం ఊరవతలకు బయలుదేరి వెళ్తున్నాను. దీంట్లో పొరపాటు ఏముంది తల్లి? ధర్మాన్ని పట్టుకోమంటున్నాడు ఈశ్వరుడు, అంతే తల్లి. అందుకనే ధర్మ మోక్షంలో చెబుతుంటాం ఎప్పుడూ కూడా
శివం కానీ ఎదురొస్తే పాదరక్షకులను పక్కన పెట్టి నువ్వు ఎంత పెద్ద వాహనంలో వెళ్ళినా ఒకసారి కిందకి దిగి ఈ పుడమి తల్లిని తాకి, అంటే నీ పాదాలతో అక్కడ తాకి 2 చేతుల దగ్గరికి జోడించుకుంటే నువ్వు చేసిన సర్వకర్మలు ప్రక్షాళన అయిపోతాయి. ఇది కూడా అద్భుతమైనటువంటి మార్గమే. అందుకని తప్పుగా ఎప్పుడు చూడకూడదు తల్లి. శుభం. ప్రతి ఒక్కరూ ఆచరించుకునే నిత్య సాధన మార్గం. ప్రతి ఒక్కరూ నిత్యము ఆరాధించాలి అని అంటే ఒక సనాతన ధర్మంగా, ఒక దండి సన్యాసిగా, ఒక క్షేత్రాధిపతులుగా మీకు నచ్చినా నచ్చకపోయినా చెయ్యగలిగేటువంటి అద్భుతమైనటువంటి కలియుగ ధర్మం ఒకటే ఉంది. ఏమిటో తెలుసా? నీకు జన్మనిచ్చినటువంటి నీ తల్లిదండ్రుల యొక్క పాదములను ఒక అద్భుతమైనటువంటి చిత్రపటంగా చిత్రీకరించి నీ పూజ గదిలో పెట్టుకో. నీ తల్లిదండ్రుల పాదాలకు నిత్యము నమస్కారం చేయండి. ఇది నీ బిడ్డలకు అలవాటు చేయండి. ఇంతకు మించి గొప్ప సంస్కారము, ఆచారం ఇంకొకటి ఉండదు. తల్లిదండ్రులు మించిన దైవం ఇంకోటి ఏముంది తల్లి? నీవా అక్కడికి వెళ్ళలేవు, నీవా తల్లిదండ్రులు గడపలేవు. ఎందుకంటే లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ధనము దాహము. కాబట్టి బిడ్డలకు తల్లిదండ్రుల పాదస్పర్శ అన్నింటికి మించినటువంటి దైవ సంకల్పం. అందుకని మొట్టమొదట తల్లిదండ్రులే, తర్వాతే దైవం. అందుకని దైవాన్ని మించినటువంటి శక్తి తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అందుకని తల్లిదండ్రుల యొక్క పాద పద్మములకు నిత్య నమస్కారానికి మించిన పూజ ఇంకొకటి లేదు. For more videos like this, subscribe Big TV channel.